మైనర్ వెహికల్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో దాని పర్యవసానాలు ఎంత కఠినతరమో తెలియజెప్పడానికి మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్లో గల సేజ్ గీతాంజలి పాఠశాల యాజమాన్యం ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. మైనర్ పిల్లలకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కోసం అండర్ ఏజ్ వెహికల్ డ్రైవింగ్ పేరిట రూపొందించిన డాక్యుమెంటరీని శనివారం మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్ పిల్లలు వాహనాలు నడపకపోవడం వారికి వారి తల్లిదండ్రులకు ఎంతో శ్రేయస్కరమన్నారు. తెలిసి తెలియని వయసులో వాహనాలు నడపాలన్న మోజు మంచిది కాదని చెప్పారు. వాహనాల డ్రైవింగ్పై అవగాహన లేక ప్రమాదాల బారిన పడి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడమే కాకుండా వారి తల్లిదండ్రులకు తీరని విషాదం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ డ్రైవింగ్పై సేజ్ గీతాంజలి పాఠశాల యాజమాన్యం అండర్ ఏజ్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆలోచింప చేసే విధంగా డాక్యుమెంటరీ రూపొందించడం అభినందనీయమన్నారు. ఎంఈఓ బాలాజీ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులు మైనర్ డ్రైవింగ్పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సమాజ శ్రేయస్సు కోసం డాక్యుమెంటరీని రూపొందించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో సేజ్ గీతాంజలి పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ రాధారాణి, ఉపాధ్యాయుడు విజయశంకర్ తదితరులు పాల్గొన్నారు. అసలే లేతప్రాయం, బండి నడపాలన్న ఉత్సాహం, ఇంకేముంది ఆ ఉత్సాహమే అనేక కుటుంబాల్లో విషాదం నింపుతుంది. మైనర్లు వాహనాలతో రోడ్డెక్కుతూ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. నేడు అనేక రకాల బైకులు, స్కూటీల వినియోగం పెరుగుతూ వస్తుంది. పెద్దల నుండి మొదలు స్కూలుకు వెళ్ళే 10-12 ఏళ్లు దాటిన పిల్లల వరకు ఏ చిన్న పనికైనా బయటకు వెళ్ళాలంటే టూ వీలర్ తప్పనిసరి అయింది. తమ పిల్లవాడు టూ వీలర్ లేదా కారు నడుపుతూ చక్కర్లు కొడుతూ రోడ్డుపై దూసుకుపోతుంటే తల్లిదండ్రుల మురిపం అంతా ఇంతా కాదు. మా పిల్లవాడు అప్పుడే డ్రైవింగ్ చేస్తున్నాడని తోటివారికి చెప్పుకుంటూ ఆనంద పరవశం చెందుతుంటారు. మరికొందరు తల్లిదండ్రులైతే ఏకంగా స్కూటీ లేదా బైక్ను పిల్లలకు ఇచ్చి స్కూలుకు పంపుతుంటారు. అసలే ఈ జనరేషన్ పిల్లలు యమ స్పీడ్. వారికి అడుగడుగునా బ్రేకులు వేయాల్సింది పోయి వాహనాల కీస్ చేతికి ఇస్తే ఇంకేమైనా ఉందా? మనము పేరెంట్స్గా మైనర్ పిల్లలకి బిలో 18 ఇయర్స్ పిల్లలకి మనము బండ్లు కానీ వెహికల్స్ కానీ కార్లు కానీ ఇస్తుండటం వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది వారికే కాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా వాళ్ళు ఎంత మెలకువతోటున్నా వీళ్ళకు డ్రైవింగ్లో మెలకువలు లేకపోవటం వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టవలసిన బాధ్యత పేరెంట్స్గా మనది, ముఖ్యంగా మన బాధ్యత ఉంటుంది. ఒక ఇంటి సమస్యగా కాకుండా ఇది సమాజంలో చాలా ఎందుకంటే మనం రోజు ఎన్నో ప్రమాదాలు పేపర్లో చూస్తున్నాం, టీవీలలో వింటున్నాం. వీటన్నిటిని అరికట్టడానికి ముఖ్యంగా మనం పేరెంట్స్గా, ఒక పేరెంట్గా నాలాగనే మీరందరూ కూడా ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని దీన్ని 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా సరే వెహికల్స్ నడపకూడదు. అట్లా నడిపినట్లయితే విద్యార్థుల భవిష్యత్తు కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. వెహికల్స్ ఇచ్చినటువంటి పేరెంట్స్ మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా ఫైన్ వేయటమే కాకుండా మళ్ళీ మీ పైన కూడా కేసులు నమోదు కావటం జరుగుతుంది. తర్వాత మీ పిల్లల మీద కూడా మరి ఇది ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ చదువులకు అంతరాయం కలుగుతుంది. నేడు మైనర్లు వాహనాలు నడపడం సర్వసాధారణమైంది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో అయితే అర్ధరాత్రి కూడా మైనర్లు వాహనాలతో రోడ్లపై చక్కర్లు కొడుతుంటారు. ఇంకో అడుగు ముందుకేసి స్టంట్స్, రీల్స్ చేస్తుంటారు. టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ డ్రైవింగ్ చేసే క్రమంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదాల్లో జరిగే ఇంజూరీస్ కావచ్చు, తమ పిల్లలు కావచ్చు లేదా ఎదుటి వారికి కానీ ఇంజూరీస్తో పాటు ప్రాణ నష్టం తీవ్రంగా జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి చట్టాలలో మరి పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా కఠినమైన శిక్ష పడే ఆస్కారం ఉంది. చదువుకున్న వయసులోనే పిల్లలకి అతి స్వేచ్ఛని ఇవ్వడం వల్ల వారు బయటికి వెళ్ళి ఎలా తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు మనం గమనించలేని స్థితిలో ఉంటాము. అప్పుడు జరగకూడని యొక్క ప్రమాదం జరిగిపోతుంది. జరిగిన తర్వాత విచారించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. నాకు కూడా ఒక అనుభవం ఇటువంటిది జరిగింది. కానీ అదృష్టవశాత్తు భగవంతుడి యొక్క దయ వల్ల
ఎటువంటి నష్టము కలగలేదు. తల్లిదండ్రులందరూ కూడా దయచేసి మనకు చట్టాలు బలంగా ఉన్నాయి. 18 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదు. వాళ్ళకి ఎటువంటి లైసెన్సులు జారీ చేయబడవు. మరి ఆ రకంగా పిల్లలకు వాహనాల దృష్ట్యా మనం నడపడానికి తగు జాగ్రత్తలు పాటించాలి. వాళ్ళకు వాహనాలు ఇవ్వకూడదు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు మరి ఒక క్రేజీ లాగా అవుతున్నది. 2-3 రైడ్ చేస్తూ మరి పిల్లలు ఒకళ్ళ పోటీతో ఒకళ్ళు మరి రోడ్ల మీద రేసులాగా వెళ్ళి అనేక రకాల ప్రమాదాలకు గురవుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు అనేకంగా మనం చూస్తూ ఉన్నాము. ఇది సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదా ప్రచార మాధ్యమాల ద్వారా కావచ్చు. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ పిల్లలను 18 సంవత్సరాల లోపు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపనీయకుండా చూడాల్సిన బాధ్యత, మొదటి బాధ్యత మీ మీద ఉన్నది. తదుపరి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మరి ముఖ్యంగా పాఠశాల స్థాయిలో మా ఉపాధ్యాయులందరికీ కూడా మేము మరి అనేక మార్లు ఆదేశాలు ఇచ్చి ఉన్నాము. పిల్లలెవరు కూడా ద్విచక్ర వాహనాలు నడపకూడదు. కేవలం పాఠశాల స్థాయిలో సైకిల్ మాత్రమే నడపాలి. మన మిర్యాలగూడలో కూడా ఇటీవల రాత్రివేళ 2 మైనర్ పిల్లలు 2-వీలర్పై వెళుతూ డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందడం మనకు తెలిసిన విషయమే. అయినప్పటికీ మనకు తెలియకుండా చాలామంది మైనర్లు వాహనాలతో రోడ్లెక్కుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠిన చట్టాలు, సెక్షన్లు తీసుకువచ్చినప్పటికీ వాటిని లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇది ఇలానే కొనసాగితే వాహనాలు నడుపుతున్న మైనర్లు ప్రమాదాల బారిన పడడమే కాకుండా ఎదురొచ్చిన వారి ప్రాణాలను కూడా హరిస్తారు. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా వాహనాలను తమ పిల్లలకు ఇవ్వకుండా, నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. గారాబం చేస్తే ఘోరంగా దెబ్బతింటారని గుర్తుంచుకోవాల్సిందే. అందుకే ప్రస్తుత మోటారు వాహన చట్టాలు, ట్రాఫిక్ పోలీసింగ్ చట్టాలు కఠినంగా మారాయి. వాహనం నడిపిన మైనర్ల తల్లిదండ్రులకు నూతన చట్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 25,000 రూపాయల జరిమానా వసూలు చేయనున్నారు. అంతేకాదు ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. పట్టుబడ్డ మైనర్కి 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ చేయకుండా ఆంక్షలు విధిస్తారు. పేరెంట్స్తో జైలు ఊచలు లెక్కిస్తారు. కంపల్సరీ 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అర్హులు అవుతారు. ఎవరైతే జువెనైల్ అండర్ ఏజ్ పిల్లలు ఉంటారో నడిపితే మాత్రం పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళు పేరెంట్స్ కూడా ఇచ్చిన వాళ్ళకు ఈ కొత్త రూల్స్ ప్రకారము ఎవరైతే పేరెంట్స్ పిల్లలకి ఇస్తారో అప్పుడు వెహికల్ మేము రోడ్ల మీద పిల్లలు అండర్ ఏజ్ పిల్లలు తిరుగుతూ ఉంటే ఎన్ఫోర్స్మెంట్లో పట్టినప్పుడు కంపల్సరీ పేరెంట్స్ మేము పిలుస్తాము. పేరెంట్స్ కూడా కొత్త ఎంవీ యాక్ట్ కొత్తది ప్రకారం దాని ప్రకారము 25,000 పెనాల్టీ ఉంది. అట్లే ఒక 2 ఇయర్స్ దాకా వాళ్ళకు పేరెంట్స్ శిక్ష కూడా ఉంది. పిల్లలకు మోటార్ సైకిల్ విషయంలో మేము ర్యాష్ డ్రైవింగ్లో కావచ్చు, లేదంటే వాళ్ళు త్రిబుల్ రైడ్ చేసినప్పుడు కావచ్చు, చాలాసార్లు మేము పట్టుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఇది పేరెంట్స్ నెగ్లిజెన్స్ మాత్రమే అని తెలుస్తుంది. కావున పేరెంట్స్ పిల్లలకు ఇచ్చే ముందులో ఒకసారి వెహికల్ ఇచ్చే ముందు ఆలోచించాలి. కంపల్సరీ వాళ్ళకు రోడ్డు అవేర్నెస్ గురించి తెలిసిన తర్వాతనే ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాతనే వెహికల్ ఇచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలని చెప్పి మనము కంపల్సరీ పిల్లలకి ఇన్సిస్ట్ చేయాలి. పేరెంట్స్ కూడా పెట్టుకొని వాళ్ళకు గైడెన్స్, వాళ్ళకు ఒక మార్గదర్శకం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. చిన్నారులారా, మీకు 18 ఏళ్ళు వచ్చే వరకు వాహనాల డ్రైవింగ్ మోజును వాయిదా వేసుకోవడం మీకు, మీ తల్లిదండ్రులకు ఎంతో శ్రేయస్కరం. వాహనాలు నడిపి రిస్క్ కొని తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు విషాదం మిగిల్చకండి. ఎంతోమంది చిన్నారులు వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. మీరు, మీ తల్లిదండ్రులు కన్న కలలు అడియాసలుగా మారుతున్నాయి. అన్నింటినీ గుర్తుంచుకోండి. డ్రైవింగ్ చేయాలన్న ఆలోచనలకు మేజర్ అయ్యేంత వరకు లాక్ చేయండి. 18 సంవత్సరాలు నిండని పిల్లలకు వాహనాలని తల్లిదండ్రులు ఇచ్చి ఏదో సరుకుల కోసమో ఏదో వాళ్ళ పరిస్థితుల కోసం తీసుకుపోవటానికో దేనికో పిల్లలకి ఇస్తున్నారు. కానీ 18 సంవత్సరాలు నిండని పిల్లలకు వాహనాలు నడపటం చట్టరీత్యా చాలా నేరం. ఎందుకంటే వాళ్ళకు మెచ్యూరిటీ మైండ్ అనేది కాక వాళ్ళ ఆ వాహనాలను తీసుకొని ఎవరికన్నా గుద్దినా ఎదుటి వాళ్ళకు ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది. అందువల్ల ఎందుకంటే మనం పిల్లలకు ఆ వాహనాలు ఇవ్వటం అనేది చట్టరీత్యా నేరము. దానికి ఏమైనా జరిగితే దాని శిక్ష అర్హులు అవుతారు. తల్లిదండ్రులు బాధితులు, పిల్లలు బాధితులే. అందువల్ల ఈ పిల్లలకు వాహనాలు ఇచ్చేదాన్ని తల్లిదండ్రులు మార్చుకోవటం. All the students
not to drive the two-wheelers, four-wheelers, whatever, without having a valid license and without attaining the age at which these people are entitled for getting the license. And particularly this kind of triple riding at over speed in traffic will lead to disastrous accidents, consequential to which the students have to suffer a lot in their future. And on the other hand, we impose fines to the students who ride the vehicles without having valid licenses, and once a fine is imposed, it will be very fatal to their career. The students have to keep all these things in their mind, and they should strictly restrain themselves from riding vehicles, and also advise the parents of the students not to allow their children to ride the vehicles unless they are authorized to drive with a valid driving license. ఒక్కసారి తల్లిదండ్రుల మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఒక మైనర్ బాలునికి కానీ బాలికకు కానీ ఎవరికైనా ఒక వెహికల్ నుంచి పంపించినప్పుడు వాళ్ళు సరిగ్గా నడపని పక్షంలో ఎవరో తెలియని అమాయక కుటుంబాలు నాశనమైపోతున్నారు. అట్లాగే నడిపిన పిల్లవాడు కానీ అమ్మాయి యొక్క జీవితం అనేది నాశనమవుతుంది. ఆ నాశనానికి మనమే కారకులం అవుతున్నాం. కాబట్టి ఇట్టి విషయంలో ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. దాని ఎవరైతే మైనర్లకు బండి ఇచ్చి ప్రోత్సహిస్తున్నారో ఆ తల్లిదండ్రులదే బాధ్యతగా ఉంటుంది. వాళ్ళు కొంచెం విజ్ఞతతో వ్యవహరించి పిల్లలను అదుపులో పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, వారు చిరంజీవుల్లా వెలుగొందడం కోసం మైనర్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో, చట్టాలు ఎంత కఠినతరమో తెలియచెప్పడానికి మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్లో గల సేజ్ గీతాంజలి స్కూల్ యాజమాన్యం నూతన ఒరవడితో ఈ వీడియోను మీ ముందు ఉంచుతుంది. Hi, I'm Mansik. Without legal age, driving vehicles is highly dangerous. We enjoy while driving, but we don't have maturity. It is problematic to innocent people and brings legal problems to our parents. We don't have any rights to give risk to our families. Following traffic rules is crucial for your safety and the safety of others on the road. By following traffic rules, if your journey doesn't end with a tragedy end, please listen to high-profile person words. Remember, traffic rules are in the place to protect everyone on the road. Let's all do our part and follow them carefully.